హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గుండిమడ వ్లాగ్స్ అండి. ఈరోజు తెలుగు బిగ్ బాస్ సీజన్ 91st డే ఎపిసోడ్ రివ్యూ చెప్తున్నాను. 91వ రోజు రివ్యూ అండి. 13 వీక్స్ కంప్లీట్ అయిపోయింది. డిసెంబర్ 15th లాస్ట్ ఎపిసోడ్ వస్తుందన్నమాట. అది 7 PM కల్లా స్టార్ట్ అవుతుందన్నమాట. సండే ఫండే. ఈరోజు నాగార్జున సార్ సాంగ్ వేశారు, డ్యాన్స్ వేసుకుంటూ వచ్చారనమాట. షర్ట్ బాగుంది, రెడ్ కలర్ షర్ట్ వేసుకున్నారు. అందరికీ స్టార్స్ ఇచ్చారనమాట. రాగానే అందరికీ ఒక బ్యాగ్లో స్టోర్ రూమ్ నుంచి వస్తే అందరికీ స్టార్స్ ఇచ్చారు బ్యాగ్లో. అదేంటంటే ఒక బోర్డు ఉంది, ఆ బోర్డు మీద స్టార్ సింబల్ ఉందన్నమాట. వాళ్ళకి ఇచ్చిన బ్యాగ్లో స్టార్స్ ఉన్నాయి. ఆ స్టారు ఆ బోర్డులో కరెక్ట్గా ఫిట్ అయితే, ఎవరు ఫిట్ అయితే వాళ్ళు సేవ్ అని చెప్తారనమాట. అలాగా గౌతమ్ సేఫ్ అయ్యాడనమాట. తర్వాత ఫన్ గేమ్ ఇచ్చారు 2 టీమ్స్కి. 2 టీమ్స్ ఏమో ఒకళ్ళే అవినాష్, ఒకళ్ళే విష్ణుప్రియ టీం అనమాట. అవినాష్ టీంలోనేమో నబీలు, రోహిణి, గౌతమ్ ఉన్నారండి. విష్ణుప్రియ టీంలో నిఖిల్, ప్రేరణ, పృథ్వీ ఉన్నారనమాట. బౌల్లో పేపర్స్ ఉన్నాయి. ఆ పేపర్స్లో ఒక సాంగ్ రాసి ఉంటుంది. అదేంటంటే సిగ్నేచర్ స్టెప్ వేసి వాళ్ళకి అర్థమయ్యేలాగా సిగ్నేచర్ స్టెప్ వేస్తే ఆ సాంగ్ వాళ్ళకి గెస్ చేయాలన్నమాట. అలాగే 2 టీమ్స్కి పెట్టారు. 2 టీమ్స్ చాలా బాగా చేశారండి. తర్వాత మళ్ళీ మిగతా వాళ్ళని నామినేషన్లో ఉన్న వాళ్ళని లెగమన్నారు. అందరికి బాల్స్ ఇచ్చారనమాట, రౌండ్ ఐస్ క్రీమ్ బాల్స్ టైప్. అదే జంప్ బాల్స్ ఉంటాయి కదండి, జంప్స్ ఇవి, అలాంటి బాల్స్ ఇచ్చారు. దాంట్లో ఓపెన్ చేస్తే రెడ్ కలర్ క్యాండీ ఉంటే నాట్ సేఫ్, గ్రీన్ కలర్ క్యాండీ ఉంటే సేఫ్ అని చెప్తారు. అలా ప్రేరణ సేఫ్ అవుతుందండి. తను షాక్ తింటుంది. తను అప్పుడు నాగార్జున సార్ అంటారు, నీ ఎక్స్ప్రెషన్ ప్రైజ్లెస్ అని చెప్పి నాగార్జున అంటారనమాట. తర్వాత ఏమో ఆడియన్స్ దేవుళ్ళు అని చెప్పి అంటుంది ప్రేరణ. అవునులే, దయ్యాన్ని సేవ్ చేశారంటే మరి వాళ్ళు దేవుళ్ళే కదా అంటారు నాగార్జున సారు. అంటే దానికి అవినాష్ అంటాడు, అవును సార్ కరెక్ట్, మీరు కరెక్ట్ అన్నారు సార్, దయ్యమే సార్ అని చెప్పని అంటాడు అనమాట. తర్వాత మళ్ళీ నిఖిల్ కూడా సేఫ్ అవుతాడండి. అలాగ ప్రేరణను నిఖిల్ సేవ్ అయ్యారనమాట. తర్వాత నెక్స్ట్ గేమ్ అండి, ఇండివిజువల్ గేమ్. ఇక నుంచి అన్ని ఇండివిజువల్గా ఉంటాయి గేమ్స్ అన్నీ అని చెప్పని నాగార్జున సార్ అనౌన్స్ చేస్తారనమాట. సంచాలకుగా అవినాష్ అంటే నిఖిల్ అంటాడు, తనకి దెబ్బలు తగిలినాయి కదండి, పాపం నడవలేకపోతూ ఉంటాడు అనమాట, కుంటుతూ ఉంటాడనమాట నిఖిల్. సార్ నేను కూడా సంచాలకుగా ఉంటాను సార్ అంటే, సరే నువ్వు కూడా సంచాలకుగా ఉండమంటారనమాట. బ్లైండ్ ఫోల్డ్స్తో మ్యూజికల్ చైర్ ఆ గేమ్ అనమాట. అదేంటంటే బీన్ బ్యాగ్స్, చేసి కాకుండా బీన్ బ్యాగ్స్ పెట్టారనమాట. ఇంట్లో ఉన్న బీన్ బ్యాగ్స్ స్విమ్మింగ్లో పూల్లోకి పడకుండా చూసుకోండి అని చెప్పి సంచాలకుతో చెప్తారు. స్విమ్మింగ్ పూల్ చుట్టూరు కూడా ఆల్రెడీ ఇది పెట్టేశారండి, మామూలుగా చెక్కలతో ఒక బోర్డు లాగా చుట్టూరు గోడలాగా పెట్టేశారు, వాళ్ళలాగా పెట్టేశారు, దాంట్లో పడకుండా. ఆ బీన్ బ్యాగ్స్ ఏమో అక్కడక్కడ పెట్టడం, వీళ్ళిద్దరూ పెడితే వీళ్ళు వెళ్ళి ఆ బీన్ బ్యాగ్ మీద కూర్చోాలన్నమాట. సాంగ్ అయిపోగానే మనం ఆడతాం కదండి మ్యూజికల్ చైర్, అలా అనమాట. సేమ్ అదే గేమ్. ఫస్ట్ నబీల్ అవుట్ అయ్యాడండి, తర్వాత గౌతమ్ అవుట్ అయ్యాడు, తర్వాత రోహిణి అవుట్ అయింది, తర్వాత విష్ణుప్రియ అవుట్ అయింది, తర్వాత చివరిలో పృథ్వీ, ప్రేరణ ఉన్నారండి. లాస్ట్లో ప్రేరణ అవుట్ అయింది, పృథ్వీ విన్ అయ్యాడనమాట. నాగన్ సార్ అంటారనమాట, సండే క్వీన్ అంటాడు విష్ణుప్రియ అని. మళ్ళీ విష్ణుప్రియ తన పేరు యాడ్ చేసుకుందంటండి, విష్ణుప్రియ .B అని. ఎందుకనన్నా అని అడుగుతాను నాగార్జున సార్. అడిగితే ఏం లేదు సార్, విష్ణుప్రియ కాకుండా విష్ణుప్రియ తనది ఇంటి పేరు భీమినేనండి యాక్చువల్గా. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కానీ ఇదేంటి ఇది కూడా యూట్యూబ్ కానీ ఆ విష్ణుప్రియ భీమినేనే ఉంటుందన్నమాట తనది. అయితే తనది విష్ణుప్రియ భీమినేని అయితే ఆ బీ యాడ్ చేసుకుందనమాట. లక్ ఏమైనా ఫేవర్ అవ్వాలని, తన లక్ ఫేవర్ అవ్వాలని విష్ణుప్రియ భీమినేని యాడ్ చేసుకున్నాను సార్ అని చెప్పానంటుంది. నాగార్జున సార్ విష్ణుప్రియ .B అంటే, సార్ పర్లేదు సార్ విష్ణుప్రియ అని పిలవండి అని అంటుంది అనమాట. అలా పృథ్వీ ఈ గేమ్లో మ్యూజికల్ చైర్ గేమ్లో విన్ అయ్యారనమాట. తర్వాత లివింగ్ రూమ్లోకి రమ్మంటారు నాగార్జున సార్. అందరికీ పోస్టల్ డెడికేషన్ మీ అందరికీ అని చెప్పి చెప్తారనమాట కంటెస్టెంట్స్ అందరికీ. ఫస్ట్ నబీలు చూపిస్తారండి, డబుల్ ఇచ్మాట అనమాట. ఆ సినిమా పోస్టర్లో రామ్ ప్లేస్లో నబీల్ ఉంటాడనమాట. ఇది 100% కరెక్ట్ సార్ అంటాడు అవినాష్, అందరూ అంటారనమాట. తర్వాత విష్ణుప్రియకేమో నిన్ను కోరి పోస్టర్ అనమాట చూపిస్తారు. పృథ్వీను విష్ణుప్రియ ఉంటారండి. ఎక్కడంటే నానిను ఆ అమ్మాయి నివేదా థామస్ ప్లేస్లో వాళ్ళిద్దరు ఉన్న పోస్టర్ చూపిస్తారంట. ఎంజాయ్ చేస్తారు, ఎంజాయ్డ్ అని చెప్పి అంటారు అందరూ. తర్వాత పృథ్వీకేమో యానిమల్ పోస్టర్ చూపించారండి, రణబీర్ కపూర్ది. తర్వాత గౌతమ్కేమో ఏక్ నిరంజన్ జూనియర్ ఎన్టీఆర్ ఫేస్ దగ్గర గౌతమ్ ఫేస్ ఉందనమాట. ఇంకా పృథ్వీకి కూడా అంతే, యానిమల్లో రణబీర్ కపూర్ దగ్గర ఫేస్ దగ్గర పృథ్వీ ఫేస్ పెట్టారనమాట. పృథ్వీ అప్పుడు అంటాడనమాట, నాకు ఇది చాలా నచ్చింది సార్, నేను ఇది నా ఫోన్కి నేను ఇదే పెట్టుకుంటాను స్టేటస్గా అని చెప్పని అంటాడనమాట. తర్వాత రోహిణికేమో అరుంధతికి అనుష్క ఫేస్ దగ్గర రోహిణి ఫేస్ పెట్టారనమాట. దానికి నవ్వుతాడు అవినాష్, నన్ను ఏమి చేయలేవురా అని చెప్పని రోహిణి అవినాష్తో జోక్గా అంటుంది. తర్వాత ప్రేరణకేమో అందాల రాక్షసి అని పెట్టారనమాట. నిఖిల్కేమో ఫ్యామిలీ స్టార్ ఇచ్చారనమాట. అందాల రాక్షసి అంటే లావణ్య త్రిపాఠి ఫేస్ దగ్గర ప్రేరణ ఫేస్ పెట్టారు. ఆ రోహిణికేమో అరుంధతులు అనుష్క ఫేస్ దగ్గర రోహిణి ఫేస్ పెట్టారంట. నిఖిల్కేమో ఫ్యామిలీ స్టార్, సందు కదండి
దేవరకొండ కదా, విజయ్ దేవరకొండ ఫేస్ దగ్గర నిఖిల్ పెట్టారనమాట. అవినాష్కి ఏమో సుడిగాడు, అవినాష్కి పెట్టారనమాట. అవినాష్ సార్ నాకు అంటే నువ్వు ఆల్రెడీ వచ్చేసావు కదా అంటే లేదు సార్ అని. అవినాష్తో ఇంకా బాగా జోక్గా ఉంటారు. నిన్న ఈరోజు అంతా బాగా కామెడీ చేస్తారనమాట నాగార్జున సార్. అవినాష్ అడిగితే సుడిగాడు అని చెప్పానంటే బాగుంది అంటాడు అనమాట అవినాష్. తర్వాత అందరికి బాటిల్స్ ఇచ్చారండి, దాంట్లో శాండ్ ఉందనమాట. ఒక బౌల్ ఇచ్చారు, ఆ బౌల్లో వేస్తే ఆ శాండ్ రెడ్ కలర్లో ఉంటే నాట్ సేఫ్, గ్రీన్ కలర్ ఉంటే సేఫ్ అంటారనమాట. నబీల్కి వస్తుందండి గ్రీన్ కలర్, నబీల్ సేఫ్ అయ్యాడనమాట. అలా ఇంకా లాస్ట్లో పృథ్వీ, విష్ణుప్రియ ఉన్నారండి నామినేషన్స్లో. అందరూ తగ్గి నిండుదనం పోయిందని చెప్పంటారు నాగార్జున సార్. తర్వాత అందరికి బుక్స్ వస్తాయన్నమాట, స్టోర్ రూమ్ నుంచి బుక్స్ తీసుకొస్తారు. ఆ బుక్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి డెడికేషన్ చేయండి అని అంటారనమాట. ప్రేరణ ఏమో ఎక్స్ట్రాలు చేయకుండా ఉండటం ఎలా అనే బుక్ అవినాష్కి ఇస్తుంది అనమాట. కరెక్ట్ అంటారనమాట నాకు సారు. ఆ తర్వాత గౌతమ్ ఏమో సరైన కారణాలు చెప్పి నామినేట్ చేయడం ఎలా అని చెప్పిన బుక్ నిఖిల్కి ఇస్తాడు. నిఖిల్కి అప్పటికే కొంచెం అలా ఇవ్వగానే ఏంటి అని అన్నట్టుగా అప్పుడే అన్నాడు అనమాట. అది ఇస్తేనే కొంచెం ఇదయ్యాడు అనమాట. అవునండి, తను చెప్పే సిల్లి కారణాలు చెప్తాడని అని అంటాడనమాట నామినేషన్స్కి. తర్వాత రోహిణికి ఏమో గౌరవిస్తూ మాట్లాడడం ఎలా ఏమో పృథ్వీకి ఇస్తుంది అనమాట ఆ బుక్. తర్వాత ఏమో అవినాష్ ఏమో బ్రెయిన్ వాడి ఆడటం ఎలా విష్ణుప్రియకి ఇస్తాడు. తర్వాత నబీల్ ఏమో సపోర్ట్ కోరుకోకుండా నేర్చుకో అనేది రోహిణికి ఇస్తాడు. 6th వీక్లో తను అందరికి సపోర్ట్ అడిగింది సార్ అంటే రోహిణి అండి అవును సార్ నిజంగానే అడిగాను, బయట ఆడియన్స్ సపోర్టే కాకుండా హౌస్లో వీళ్ళ సపోర్ట్ కూడా ఉండాలి మనం గెలవాలంటే అని చెప్పని రోహిణి అంటుందన్నమాట. తర్వాత పృథ్వీ ఏమో సేఫ్గా ఆడకుండా ఉండటం ఎలా అనేది అవినాష్కి ఇస్తాడు. విష్ణుప్రియ ఏమో నిజాయితీగా ఉండటం ఎలా అవినాష్కి ఇస్తాడంటే అవినాష్ ఏమో అమ్మో నాకు చిన్నప్పుడు కూడా మా అమ్మ వాళ్ళు నా చేత ఇన్ని బుక్స్ కొనేవ్వలేదని చెప్పని అంటాడనమాట. తర్వాత నిఖిల్ ఏమో ఒక్కరినే టార్గెట్ చేయకుండా ఉండటం ఎలా అని చెప్పని అదే అవినాష్కి ఇస్తాడనమాట. అవినాష్కి ఇస్తే అలా మొత్తం 8 మందిలో 4 బుక్స్ అవినాష్గా వస్తాయన్నమాట. వీటన్నిటికీ ఈ టైటిల్స్ అన్నింటినీ ఇంగ్లీష్లో, ఆ కొటేషన్స్ అన్నింటినీ ఇంగ్లీష్లో మార్చమంటాడు నాగార్జున సారు అవినాష్ని. అన్నింటినీ ఇంగ్లీష్లో మారుస్తాడనమాట. వై ఎలా మాట్లాడతాడంటే వై ఎక్స్ట్రాస్ అన్నిటికీ అనమాట. వై అని తగిలించింది ముందు వై ఎక్స్ట్రాస్, వై నామినేషన్స్ ఇట్లా మాట్లాడుతుంటాడు అనమాట. అన్నీ మాట్లాడేసి అట్లా బాగుందండి ఈరోజు ఎపిసోడ్. అవినాష్ ఫుల్ కామెడీ ఎంటర్టైన్ చేశాడు. తర్వాత 8 బుక్స్లో 4 పుస్తకాలు అవినాష్కే వచ్చాయండి. ఆ తర్వాత ఇంకా పృథ్వీను, విష్ణుప్రియ యాక్షన్ రూమ్కి రమ్మన్నారు నాగార్జున సార్. అక్కడేమో 2 ఎక్వేరియంస్ ఉన్నాయన్నమాట. వాళ్ళ దగ్గర ఇద్దరికి 2 బాటిల్స్ ఉన్నాయి, దాని మీద 1, 2 రాస్తున్నాయన్నమాట. 2 ఎక్వేరియంస్లో ప్రస్తుతానికి మాత్రం ఎల్లో కలర్లో ఉంది. ఆ బాటిల్స్లో లిక్విడ్ దాంట్లో పోస్తే ఎవరిదైతే రెడ్ కలర్ అయితే వాళ్ళు ఎలిమినేట్ అయినట్టు, ఎల్లో అయితే సేఫ్ అయినట్టు అని చెప్తారు. ఇద్దరు కలిసి పోస్తారండి. పోసిన తర్వాత ఎల్లో కలర్లోనేమో తనది ఉంటుంది విష్ణుప్రియ, రెడ్ కలర్లో పృథ్వీ ఉంటుంది. పృథ్వీ ఎలిమినేట్ అయిపోయాడు అనమాట. పృథ్వీ ఇంకా ఎమోషనల్ అవుతుంది విష్ణుప్రియ, థ్యాంక్స్ చెప్తుంది విష్ణుప్రియ అందరికీ, ఆడియన్స్ అందరికీ. చెప్పిన తర్వాత ఎమోషనల్ అవుతుంది విష్ణుప్రియ, పృథ్వీ ఎలిమినేట్ అయినట్టు. తర్వాత పృథ్వీ ఇంకెళ్ళేటప్పుడు నిఖిల్ వీళ్ళందరూ కలిసి నిఖిల్ వీళ్ళందరూ చూస్తుంటే అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టే అనిపించిందండి. వాళ్ళ ఫేస్లో అందరూ పెద్ద షాక్ తిన్నట్టే అనిపించలేదు, అందరూ ఎక్స్పెక్ట్ చేసి. కొంచెం ప్రేరణ అని విష్ణుప్రియ వెళ్తుంటే ఎమోషనల్ అయ్యారు. పృథ్వీతో వెళ్తున్నప్పుడు టేక్ కేర్ అని చెప్పని అంటాడు పృథ్వీ ఐ మిస్ యూ యు ఆర్ ఏ గ్రేట్ మ్యాన్ అని చెప్పని విష్ణుప్రియ పెద్ద కేకేస్తుంది అనమాట. తర్వాత పృథ్వీ స్టేజ్ మీదకి వచ్చాడనమాట. నాగార్జున సార్ పలకరిస్తే నో రిగ్రెట్స్ సార్ ఐ ఆమ్ ఫైన్ అని చెప్పని అంటాడనమాట. ఏవి చూపించారు, ఏవి చివరిలో ఎమోషనల్ అవుతాడండి. ఎక్కడంటే సోనియాను, నిఖిల్ తను కలిసి ముగ్గురు కలిసి ఉన్నది చూపించి బాండింగ్ చూపిస్తే స్నేహితులు పాటేస్తారనమాట. అక్కడ ఎమోషనల్ అవుతాడు. తర్వాత వెంటనే వాళ్ళ మదర్ హౌస్లోకి రావడం చూపించారు. అది చూడంగానే ఎమోషనల్ అవుతాడనమాట. ఎమోషనల్ అయ్యి కళ్ళమని నీళ్ళు వస్తాయి. తర్వాత తనకి ఒక బోర్డు ఇచ్చారండి, దాంట్లో సూపర్ ఫ్లాప్, సూపర్ హిట్స్ అని చెప్పని బోర్డు ఇచ్చారు. దాంట్లో 3 పెట్టమంటే సూపర్ హిట్స్ దగ్గర నిఖిల్, నబీల్, విష్ణుప్రియతో పెట్టాడండి సూపర్ హిట్స్. ఆ తర్వాత సూపర్ ఫ్లాప్ దగ్గర రోహిణి, అవినాష్ యాజ్ అండి. రోహిణి ఏమో ఇప్పటిదాకా నామినేషన్స్లోకి రాలేదు, నామినేషన్లోకి వచ్చి సేవ్ అయితేనే అప్పుడు మీది తెలుస్తుంది అని చెప్పని అంటాడు. అవినాష్నేమో నువ్వు ఒకసారి నామినేషన్స్లోకి వచ్చి అప్పుడే ఎలిమినేట్ అయ్యావు అన్నట్టుగా మాట్లాడతాడు అనమాట. వాళ్ళిద్దరేం పెద్ద సీరియస్గా తీసుకోరు, మామూలుగానే క్యాజువల్గా తీసుకుంటారనమాట, ఏం ఫీల్ అవ్వరు. ఎందుకంటే తను ఎప్పుడు అది ఇంట్లో ఉన్నప్పుడు కూడా అంటూనే ఉంటాడు కదా ఆ మాట, అదనమాట. తర్వాత 4 మొబైల్స్ నుంచి నేను నిఖిల్కి, నబీల్కి, విష్ణుప్రియకి, ప్రేరణకి ఓటేస్తాను సార్, నేను 4గురికి ఓటేస్తానంటే ఎట్లా వేస్తావంటే 4 మొబైల్స్ తీసుకుని వేస్తాను అంటాడు నాగార్జున సార్తో. ఆడియన్స్తో మాట్లాడతాడు. ఆడియన్స్తో 10 వీక్స్ నన్ను సేవ్ చేశారు, 13 వారాలు నేను
ఉంటాననే అనుకోలేదు. 13 వారాలు నేను నామినేషన్స్లో ఉంటే మీరు 10 వారాలు నన్ను సేవ్ చేశారు, థ్యాంక్స్ చెప్తాడనమాట. తర్వాత నాగార్జున సార్ పృథ్వీ వెళ్ళిపోయాడని నాగార్జున సార్ అనౌన్స్ చేశారనమాట. విన్నర్కి ట్రోఫీతో పాటు క్యాష్ ప్రైజ్ ప్లస్ మారుతి డిజైర్ మొన్న వచ్చింది కదండి కారు, వీళ్ళందరూ కలిసి వెళ్ళి మారుతి డిజైర్ కార్ దగ్గర ఫొటోస్ దిగారు కదా, ఆ కారు కూడా మీకు గిఫ్ట్గా వస్తుందని చెప్పి నాగార్జున సార్ అనౌన్స్ చేస్తారనమాట. మళ్ళీ ఏమో టైమింగ్స్ మారినాయి, బిగ్ బాస్ టైమింగ్స్ మండే టు ఫ్రైడే మాత్రం 10ంటికి స్టార్ట్ అవుతుందండి. ఆ టైంలో 9:30కి గీత లాయర్ ఎల్ఎల్బి అనే సీరియల్ స్టార్ట్ అవుతుందండి, కొత్త సీరియల్ 9:30కి స్టార్ట్ అవుతుందంట. అందుకని టైమింగ్స్ మారినాయని చెప్పారు. మళ్ళీ వీకెండ్స్ మాత్రం మామూలు యాజ్ యూజువల్ టైమ్సే, సాటర్డే సండేస్ 9 PM స్టార్ట్ అవుతుందని చెప్పారనమాట. తర్వాత ఏమో రేపటి ప్రోమో చూపించారండి. అవినాష్ తప్పితే అందరూ డైరెక్ట్గా నామినేషన్స్లో ఉన్నారని చెప్పారు. అందరూ అన్నవారు తెలిసారు. కానీ గౌతమ్కిను నిఖిల్కి ఫైట్ అయిందని చెప్పని రేపటి దాంట్లో ఎపిసోడ్లో బాగా ఫైట్ అయింది. ఇద్దరి మధ్య హార్డ్ డిస్కషన్ జరిగినాయి అని తెలుస్తుందండి. ఎందుకంటే ఆ బుక్ ఇచ్చాడు కదండి, సరైన కారణాలు చెప్పి నామినేట్ చేయాల్సింది. ఆ బుక్ అప్పుడే నిఖిల్ ఫేస్ మాడిపోయిందనమాట. అందుకని నిఖిల్ ఏమన్నా దాని గురించి అని గౌతమ్తో డిస్కషన్ పెట్టుకొని ఉంటాడు అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దానివల్ల ఏమైనా ఫైట్ జరిగిందేమో తెలియదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇదేనండి 91వ రోజు రివ్యూ. రేపటి నుంచి మళ్ళీ యాజ్ యూజువల్గా హాట్స్టార్లో 24/7 చూడండి. మీరు పొద్దునే బిగిన్ అవుతుంది, నైట్ వాళ్ళు పడుకునే దాకా ఉంటుంది. మరి వాళ్ళ పొద్దున్న లేచినప్పటి నుంచి వాళ్ళు బ్రషింగ్ చేసుకోవటం, వాళ్ళ స్నానాలు, వాళ్ళు వంట చేసుకోవటం, వాళ్ళు డ్యాన్స్లు, వాళ్ళ ఆటలు పాటలు. నిజంగా అండి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత బాగుంది. అవినాష్ రోహిణి ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నారు. వీళ్ళు ఉన్నంతసేపు ఎప్పుడు కామ్గా ఎవరి పాటికి వాళ్ళు ఒక్కొక్క జంటలుగా అక్కడ సోఫాలో కూర్చొని అక్కడ కబుర్లు, లేదంటే కిచెన్లో కూర్చొని కిచెన్లో ఫైటింగ్లు, ఈ తప్పితే ఏముండేది కాదు. ఈ అవినాష్ను రోహిణి వచ్చినప్పుడు రోజు ఏదో ఒక స్కిట్ చేయటము, అందరినీ ఎంటర్టైన్ చేయడం అలా చేస్తున్నారు అనమాట. బాగుంటుంది, మీరు చూడండి, మిస్ అవ్వకండి. ఇప్పుడు ఇంకా 13 వారాలు అయిపోయిందండి, ఇంకా కేవలం 2 వారాలే ఉంది. December 15th లాస్ట్ ఎపిసోడ్ అనమాట. ఆ రోజు నైట్ 7 PM కల్లా స్టార్ట్ అవుతాయి. అందరూ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, దాంట్లో గెస్ట్లు వస్తారు. వీళ్ళందరూ ఇప్పుడు పాత కంటెస్టెంట్స్ అంతా మొత్తం వస్తారనమాట. మొత్తం వచ్చి మొత్తం ప్రోగ్రామే లాస్ట్లో విన్నర్ని అనౌన్స్ చేసి ట్రోఫీ ఇచ్చి వాళ్ళకి క్యాష్ ప్రైజ్ ఇచ్చి మళ్ళీ కార్ కూడా ఇస్తారు. మళ్ళీ క్యాష్ ప్రైజ్ మధ్యలో లాస్ట్ 3 కానీ 2 కానీ ఉన్నప్పుడు క్యాష్ ప్రైజ్ కొంత 20 lakhs ఇస్తాం, మీరు ఇప్పుడు క్విట్ అయిపోతారా అని కూడా అడుగుతారనమాట. అట్లాగా దాంట్లో రెండిట్లో అట్లాగా తీసుకొని వెళ్ళిపోయారండి ఇద్దరు. ఎవరంటే సోహైల్ ఒకడు, మళ్ళీ ఏమో ఇతను కూడా సింగర్తో పాటు వచ్చిన అతను కూడా అట్లానే తీసుకొని సిరితో పాటు ఉన్న అతను బాయ్ ఫ్రెండ్, అతను కూడా సిరి హనుమంతుతో ఉన్న అతను బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ వీళ్ళిద్దరు కలిసి క్యాష్ ప్రైజ్ తీసుకొని వెళ్ళిపోయారండి. అట్లా క్యాష్ ప్రైజ్ కూడా అది కూడా పెడతారనమాట. మరి చూడాలి, ఇంకా 2 weeks ఉందండి. మీకు నచ్చిన కంటెస్టెంట్స్కి ఓట్ వేయండి. హాట్స్టార్ నుంచి ఒక ఓటు వేయచ్చు. మళ్ళీ ఏమో మిస్డ్ కాల్ ఉంటుందండి, వాళ్ళ నెంబర్స్, అది ల్యాండ్లైన్ నుంచి కానీ సెల్ ఫోన్ నుంచి కానీ మిస్డ్ కాల్ ద్వారా మీరు ఓట్ వేసి మీకు ఇష్టమైన వాళ్ళకి ఓట్ వేయండి. నేనైతే నిఖిల్ కానీ గౌతమ్ కానీ విన్నర్ అవుతారు అనుకుంటున్నాను. మోస్ట్లీ చాలామంది నిఖిల్కి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారండి. కానీ గౌతమ్ అంటే ఈ మధ్య తను వీళ్ళ వల్ల వీళ్ళందరూ చెడ్డగా ఆడుతుండి ఇది గ్రూప్ గేమ్ ఆడటం వల్ల అనుకోకుండా గౌతమ్ మధ్యలో వచ్చాడనమాట, పైకి వచ్చేసాడు అనుకోకుండా. గౌతమ్ టార్గెట్ చేసేసరికి గౌతమ్ సేమ్ మణికంఠని ఎట్లా టార్గెట్ చేశారు, లాస్ట్ టైం ప్రశాంత్ని టార్గెట్ చేస్తే, నిజంగా ఇప్పుడు మణికంఠ కనుక ఇప్పటిదాకా వెళ్ళిపోకుండా ఉండి మణికంఠ కనుక ఉండుంటే మణికంఠ గ్యారంటీగా కప్పు గెలుచుకుని ఉండేవాడు, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ప్రశాంత్కి ఎలా వచ్చిందో లాస్ట్ టైము రైతు బిడ్డ అని చెప్పని, మణికంఠ కూడా అట్లానే తన సింపతి ఉంది కదండి. ఫస్ట్ తను చెప్పిన స్టోరీ వల్ల అందరికీ మనుషుల్లో సింపతి ఏర్పడిపోయింది అనమాట. తన భార్యని కలవాలి, తన బేబీని కలవాలి, తన కష్టాలని పోవాలి, అప్పుల్లో ఉన్నాడు, ఎలా అయినా మనం సేవ్ చేయాలని జనాలందరిలోకి వాళ్ళ అబ్బాయిలాగా, వాళ్ళ సొంత కొడుకులాగా తీసేసుకున్నారు మణికంఠని. అసలు చాలా అతను కనుక సేవ్ అయ్యి ఉంటే అప్పుడు కూడా గౌతమ్ కూడా ఎలిమినేట్ అయ్యే ప్లేస్లో మణికంఠ తను సెల్ఫ్ ఎలిమినేషన్ తీసుకొని గౌతమ్ని సేవ్ చేసి వెళ్ళిపోయాడు అనమాట. అట్లా జరిగింది. గౌతమ్ కూడా వెళ్ళేవాడు. నిజంగా ఇది అంతా లక్ అండి. అవినాష్ కూడా చూడండి, మొన్న కరెక్ట్గా వెళ్ళిపోయేవాడు. ఎవిక్షన్ షీల్డ్ నబీల్ ఇవ్వటం వల్ల సేవ్ అయ్యాడు. చూడండి ఇప్పుడు ఫస్ట్ అంత లక్ అనమాట. లక్ ఉండాలి, సగం బిగ్ బాస్ హౌస్లో అన్నీ ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ కంటెస్టెంట్గా అయ్యాడు, ఫైనల్ కంటెస్టెంట్గా. ఎవ్వరు అనుకోలేదన్నమాట అసలు అవినాష్ అక్కడ దాకా వస్తాడని, టాప్ 5లో ఉంటాడని కూడా అనుకోలేదు జనాలు ఎవరు.
టాప్ 5లో ఉన్న అంత తారుమారైనాయి అనమాట ఎవిక్షన్ తనకి. చూడండి అదే లక్ అంటే మరి చూసారా. అవినాష్ కూడా ఎలిమినేట్ అయ్యేవాడు ఎవిక్షన్ షీల్డ్ వల్ల ఉండి ఆ తర్వాత గేమ్లో తనకు సత్తా నిజంగా తర్వాత మాత్రం తన సత్తా వల్లే తన గేమ్స్లో బాగా ఆడే తెచ్చుకున్నాడు అనమాట. ఫస్ట్ కంటెస్టెంట్ అయ్యాడు. ఈరోజు అంతా నాగార్జున సార్ ఫస్ట్ కంటెస్టెంట్ అంటే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్ నన్ను అంటే మాటికి నాగార్జున సార్ అదే స్టోర్ రూమ్ పంపించేటప్పుడల్లా ఫస్ట్ కంటెస్టెంట్ ఆఫ్ ఫినాలే కంటెస్టెంట్ అని పిలుస్తూ అవినాష్ని ఎంకరేజ్ చేశారనమాట. చాలా బాగుందండి ఈరోజు ఎపిసోడ్. మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నా ఛానల్ కేవలం 6% మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. ఇప్పటిదాకా మిస్ అయిన వాళ్ళు ఇప్పటి నుంచి మిస్ అవ్వకండి. ఇంకా కేవలం 2 వారాలు మాత్రమే ఉంది. మీకు గేమ్స్ ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ చూడండి, చాలా బాగుంటుంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.